హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 8th జనవరి 2024 టు 14th జనవరి 2024 1 వీక్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ వన్, అమెరికాలోని నార్త్ డకోటా బొగ్గు గని ఇటీవల వార్తల్లో నిలవడం జరిగింది. నార్త్ డకోటా బొగ్గు గని కార్మికులకు మంచుయుగం నాటి ఏనుగు. ఈ మంచుయుగం నాటి ఏనుగుని ఏమంటారంటే మమూత్ అని అంటారు. ఈ ఏనుగు యొక్క భారీ దంతం లభ్యమైంది. బ్యూలాలోని ఫ్రీడమ్ గనిలో దొరికిన 10,000 ఏళ్లకు పైగా వయసున్న ఈ దంతం 7 అడుగుల పొడవు ఉంది. తర్వాత నెక్స్ట్ వన్, పార్లమెంట్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి ఇచ్చే సంసద్ రత్న అవార్డులను ఈ ఏడాది 5గురికి ప్రకటించారు. భాజపాకు చెందిన సుకాంత్ మజుందార్, సుధీర్ గుప్తా, శివసేన పార్టీకి చెందిన శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, కాంగ్రెస్కు చెందిన కుల్దీప్ రాయ్ శర్మ, ఎన్సీపీకి చెందిన అమోల్ రామ్ సింగ్ కోహ్లే ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ఫిబ్రవరి 17వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను వారికి అందజేయడం జరుగుతుంది. ఈ అవార్డు ఎవరికి ఇస్తారంటే పార్లమెంట్లో బాగా పనిచేసిన పార్లమెంటేరియన్లకు ఏటా ఈ అవార్డులను ఇస్తారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సహకారంతో చెన్నైకి చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఈ అవార్డులను 2010లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, 2023 బుకర్ ప్రైజ్ విజేతగా ఐర్లాండ్కు చెందిన పాల్ లించ్ నిలిచారు. ఈయన రచించిన ప్రాఫిట్ సాంగ్ పుస్తకానికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. నెక్స్ట్, దేశ సర్వోన్నత న్యాయస్థానం తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఎం ఫాతిమా బీబీ 2023 నవంబర్ 23న ఢిల్లీలో మరణించారు. ఈమె 1989 సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. నెక్స్ట్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 2 అభయారణ్యాలు నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యం ఒకటి, రెండవదేమో రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యాలను కలిపేస్తున్నట్లు కేంద్రం ఇటీవల పేర్కొనడం జరిగింది. దీంతో దేశంలోనే పెద్దదైన 2300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నూతన అభయారణ్యం ఆవిష్కృతమైంది. నెక్స్ట్, ముందస్తు విపత్తు హెచ్చరికల కోసం అబ్జర్వేటరీ అయిన రహత్వాణి కేంద్రం RVCని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ప్రారంభించారు. ఇది లక్నోలోని లాల్బాగ్ ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్, డ్రోన్ టెక్నాలజీని వినియోగం కోసం మహారాష్ట్ర డ్రోన్ మిషన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. IIT బాంబే ప్రణాళికను సిద్ధం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఔషధాల పంపిణీకి, మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్ పంపిణీకి డ్రోన్లను ఉపయోగించాలని సూచించింది. నెక్స్ట్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో దేశ వృద్ధి రేటు 7.3% నమోదయ్యే అవకాశం ఉందని జాతీయ గణాంక కార్యాలయం NSO అంచనా వేసింది. 2022-23లో నమోదైన 7.2% కంటే ఇది కొంచెం ఎక్కువ. నెక్స్ట్, ఖమ్మం నగరానికి చెందిన IPS అధికారి అడపా కార్తిక్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆసియా విభాగంలో సలహాదారుగా 2024 జనవరి 6న నియమితులయ్యారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో సలహాదారుగా ఈయన 2 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ ఇటీవల రాజీనామా చేశారు. ఈమె 2022లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల తెచ్చిన వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ చట్టంపై రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని రాజీనామా అయితే చేయడం జరిగింది. ఈమె ఫ్రాన్స్ దేశానికి 2వ మహిళా ప్రధాని. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరంటే ఇమాన్యుయల్ మెక్రాన్. ఈ ఇమాన్యుయల్ మెక్రాన్ ఈ నెల 26న ఇండియాలో జరిగే గణతంత్ర వేడుకలకు హాజరైతే కానున్నారు. భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇమాన్యుయల్ మెక్రాన్ హాజరు కావడం ఇది 6వసారి. గత సంవత్సరం భారత ప్రధాని ప్యారిస్లో జరిగిన బాస్టల్ డే పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నెక్స్ట్, బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ఘన విజయం సాధించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 299 సీట్లకు గాను 223 చోట్ల విజయం సాధించింది. దీంతో హసీనా వరుసగా 4వసారి, మొత్తంగా 5వసారి ప్రధాని పదవి చేపట్టనున్నారు. బంగ్లాదేశ్ పార్లమెంట్లో మొత్తం 300 సీట్లుండగా 299 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఓ స్థానంలో అభ్యర్థి మరణించడంతో ఎన్నికలను నిలిపివేయడం జరిగింది. నెక్స్ట్, ప్రణబ్ మై ఫాదర్ ఏ డాటర్ రిమెంబర్స్ అనే పుస్తక రచయిత ఎవరంటే శర్మిష్ఠా ముఖర్జీ. ఈమె మాజీ రాష్ట్రపతి
ప్రణబ్ ముఖర్జీ కుమార్తె. నెక్స్ట్ అంతర్జాతీయ పర్వత దినోత్సవం 2023ను డిసెంబర్ 11న రీస్టోరింగ్ మౌంటైన్ ఎకోసిస్టమ్ పర్వత ఆవరణ వ్యవస్థను పునరుద్ధరించుకుందాం అనే థీమ్తో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్, లక్షద్వీప్లో నిర్లవణీకరణ డీశాలినేషన్ ప్రక్రియ ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ఇజ్రాయెల్ను ఇండియా ఆహ్వానించింది. నిర్లవణీకరణ డీశాలినేషన్ అనగా సముద్రపు నీటిలోని లవణాలను తొలగించి వాటిని తాగేందుకు వీలుగా మార్చే ప్రక్రియనే డీశాలినేషన్ ప్రక్రియ అంటారు. గుజరాత్లోని గాంధీనగర్ వేదికగా ఈరోజు వైబ్రెంట్ గుజరాత్ గ్లోబ్ సమ్మిట్ VGGSను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇందులో 34 దేశాలు 16 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు. ఆయా దేశాలు సంస్థలతో పరస్పర వాణిజ్య టెక్నాలజీ సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. నెక్స్ట్, మిస్ ఇండియా USA 2023 టైటిల్ విజేతగా రిజుల్ మైని నిలిచారు. నెక్స్ట్, అవినీతి భూతాన్ని నిర్మూలించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తూ ఏటా డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం నిర్వహిస్తున్నారు. నెక్స్ట్, ప్రతిష్టాత్మక ఐకానిక్స్ సొల్యూషన్స్ బెస్ట్ ఇంప్లిమెంట్ ఆఫ్ ద ఇయర్ 2023 పురస్కారాన్ని గెలుచుకున్న కేరళకు చెందిన NRI శ్రేయ ఫ్రాన్సిస్. తర్వాత, అమెరికా నుంచి 50 సంవత్సరాల తర్వాత చంద్రుడిపైకి ల్యాండర్ను పంపాలని నాసా ఓ ప్రైవేటు సంస్థ ద్వారా చేసిన ప్రయోగం విఫలమైంది. పెరిగ్రిన్ అనే వ్యోమనౌకను చంద్రుడిపై దింపాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని విరమించుకున్నట్లు దాన్ని అభివృద్ధి చేసిన ప్రైవేట్ కంపెనీ ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ ఇటీవల ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, ఫ్రాన్స్ నూతన ప్రధానిగా 34 సంవత్సరాల గాబ్రియల్ అట్టల్ నియమితులయ్యారు. దీంతో ఫ్రాన్స్ చరిత్రలో అతిపిన్న వయస్కుడైన ప్రధానిగా అట్టల్ చరిత్ర సృష్టించారు. వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ చట్టంపై దుమారం రేగడంతో ప్రధాని ఎలిజబెత్ బోర్న్ రాజీనామా అయితే చేయడం జరిగింది. ఇటీవల తరచూ వార్తలో నిలుస్తుంది ఫ్రాన్స్. జనవరి 26 అంటే గణతంత్ర దినోత్సవం రోజు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ మన దేశానికైతే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. నెక్స్ట్, ఇండస్ ఫుడ్ 2024ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ 2024 జనవరి 8న గ్రేటర్ నోయిడాలో ప్రారంభించారు. ఆహార ఉత్పత్తుల రంగంలో విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా వాణిజ్య శాఖ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా TPCI దీన్ని ఏర్పాటు చేసింది. నెక్స్ట్, కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్లో 81వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల ప్రధానోత్సవ వేడుక జరిగింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఓ బయోగ్రాఫికల్ థ్రిల్లర్గా సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో రూపొందించిన ఓపెన్ హైమర్ చిత్రం ఈసారి అత్యధిక అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ స్కోర్ విభాగాల్లో ఈ సినిమాకు పురస్కారాలు అయితే దక్కాయి. ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ 7% వృద్ధి చెంది 2027-28 నాటికి $5 ట్రిలియన్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీల తర్వాత $3.4 ట్రిలియన్ భారత్ 5వ స్థానంలో ఉంది. నెక్స్ట్, ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17.5. నీటి వనరుల విషయంలో భారత్ 4%కే పరిమితమైంది. భారత్లో వార్షిక తలసరి నీటి లభ్యత 1951లో 5,177 ఘనపు మీటర్లుగా ఉండేది. 2019 నాటికి అది 1,486 ఘనపు మీటర్లకు పడిపోయింది. నెక్స్ట్, గుజరాత్లోని గాంధీనగర్ వేదికగా 10వ వైబ్రెంట్ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయీద్ అల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెక్స్ట్, పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషర్రఫ్ ఇప్పటికే మరణించిన ఆయనకు గతంలో విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు ఇటీవల ఖరారు చేసింది. పాక్ చరిత్రలో ఓ సైనిక నియంత రాజ్యాంగాన్ని ఉల్లంఘించారంటూ మరణశిక్ష విధించడం ఇదే మొదటిసారి. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి 2007 నవంబర్ 3న పాక్లో అత్యయిక స్థితిని విధించినందుకు ముషర్రఫ్కు 2019 డిసెంబర్లో ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. నెక్స్ట్, ఛత్తీస్గఢ్లోని దంతరి గరియా జిల్లాల సరిహద్దులో గల ఉదంతి సీతానది టైగర్ రిజర్వ్ అడవుల్లో ఇటీవల మొరిగే జింక కెమెరాకు చిక్కింది. ఇది అరుదైన వన్యప్రాణి. కుక్కలా అరుస్తూ శబ్దాలు చేసే ఈ జింక రెయిన్డీర్ జాతికి చెందినది. మౌంట్ జాక్ డీర్, ఇండియన్ కాకడ్, బార్కింగ్ డీర్, కోట్రీ వంటి వివిధ పేర్లతో దీన్ని పిలుస్తారు. దక్షిణాసియాలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. భారత్లోనూ ఉంటాయి కాబట్టి దీనికి ఇండియన్ కాకడ్ అని పిలుస్తారు.
నెక్స్ట్, భారత్, అమెరికా, బ్రిటన్లతో సహా పలు దేశాలు ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి. ఈ సందర్భంగా ఆన్లైన్లో, సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం, తప్పుడు సమాచార వ్యాప్తి పెరిగిపోనున్నాయని, అది కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాల అర్హతను, చట్టబద్ధతను శంకించడానికి దారితీస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక ఇటీవల వెల్లడించింది. ఈ నెల 15 నుంచి స్విట్జర్లాండ్లోని దావోస్లో 5 రోజుల పాటు WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తన వార్షిక అంతర్జాతీయ నష్ట ప్రమాద నివేదికను ఆ సంస్థ విడుదల చేసింది. నెక్స్ట్, హరిత హైడ్రోజన్తో భారత్లో ఎరువులు, రసాయనాలు, ఇనుము శుద్ధి వంటి రంగాలకు ఇంధనాన్ని అందించడమే కాకుండా ఉద్గార రహిత ప్రయాణం సాగించే వీలుందని ప్రపంచ ఆర్థిక వేదిక WEF పేర్కొంది. నెక్స్ట్, అదానీ గ్రూపునకు చెందిన అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ విభాగం తన తొలి మానవరహిత విమానం UAV దృష్టి 10 స్టార్ లైనర్ను ఇటీవల హైదరాబాద్లో ఆవిష్కరించింది. ఇటీవల భారత్లో పర్యటించిన కెన్యా అధ్యక్షుడు విలియం రూటో జాతీయ ఇంధన పొదుపు దినోత్సవాన్ని డిసెంబర్ 14న నిర్వహిస్తారు. నెక్స్ట్, భారత ఆర్థిక వ్యవస్థ 2024-25లో $4 లక్షల కోట్ల అధిగమించవచ్చని, 2026-27కు $5 లక్షల కోట్ల చేరొచ్చని పరిశ్రమ సంఘం PHDCCI నివేదిక ఇటీవల వెల్లడించింది. PHDCCI డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎవరంటే SP శర్మ. నేడు జాతీయ యువజన దినోత్సవం. వివేకానందుడి జన్మదినమైన జనవరి 12వ తేదీని 1985 నుంచి ఏటా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆధునిక ప్రపంచంలో ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి జీవితంలో ముందుకు సాగేలా యువతను చైతన్యపరచడమే యువజన దినోత్సవం లక్ష్యం. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 కల్లా సాధించడానికి యువత పాత్రే కీలకం. నేడు ప్రపంచంలో యువ జనాభా అధికంగా ఉన్నది భారత్లోనే. 2030 కల్లా మన దేశంలో 36.5 కోట్ల మంది 15 నుంచి 29 ఏళ్ల వయోవర్గంలో ఉంటారని అంచనా. ఇండియాలో 35 సంవత్సరాల లోపు వారి సంఖ్య 80.8 కోట్లని 2022 ఆగస్టులో ప్రకటితమైన జాతీయ యువ జన విధానం చెబుతోంది. వీరు దేశ జనాభాలో 66%. నెక్స్ట్, వాతావరణ అంచనాలను వచ్చే వారం నుంచి గ్రామ పంచాయతీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఆంగ్లం, హిందీ సహా 12 భారతీయ భాషల్లో ఇవి అందుబాటులో ఉంటాయని IMD డైరెక్టర్ జనరల్ ఇటీవల తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరం డిసెంబర్ 1 నెలలోనే 10,000 కోవిడ్ మరణాలు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వెల్లడించింది. కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య దాదాపు 50 దేశాల్లో 42% పెరిగినట్లు చెప్పారు. ముఖ్యంగా యూరప్, అమెరికా దేశాల్లో కరోనా వ్యాప్తి పెరిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా JN.1 ఉపరకం ప్రబలుతోంది. నెక్స్ట్, పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కాయి. స్వచ్ఛ సర్వేక్షణ్, గార్బేజ్ ఫ్రీ సిటీ విభాగాల్లో తెలంగాణలోని 20 పురపాలికలు 22 పురస్కారాలు సాధించాయి. 2023-24 సంవత్సరానికి గాను శుభ్రమైన నగరాల క్లీన్ సిటీస్ విభాగంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలో 9వ స్థానంలో నిలవడంతో పాటు 5 స్టార్ సర్టిఫికేట్ను పొందింది. నెక్స్ట్, దేశంలో అత్యంత పరిశుభ్ర నగరంగా ఇండోర్ వరుసగా 7వసారి టాప్ ప్లేస్ను దక్కించుకుంది. ఇండోర్తో పాటు సూరత్ కూడా సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచింది. నవీ ముంబై 3వ స్థానాన్ని నిలబెట్టుకుంది. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ కేటగిరీలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. నెక్స్ట్, FICCI పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి భవిష్యత్తు ప్రణాళికలకు తగ్గట్టుగా నూతన ఆవిష్కరణల ద్వారా పరిశ్రమకు తగిన చేయూతను అందించేందుకు గాను IIT హైదరాబాద్, FTCCI ఒప్పందం చేసుకున్నాయి. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వం ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 21వ సదస్సు ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు హైదరాబాద్లోని HICCలో జరగనుంది. నెక్స్ట్, ప్రపంచంలోని శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ 80వ స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్తాన్తో కలిసి ఈ ర్యాంకును పంచుకుంది. భారతీయులు 62 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. హెన్లీ పాస్పోర్ట్ సంస్థ విడుదల చేసిన 2024 సూచీలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ సంయుక్తంగా మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నాయి. ఈ దేశాల పౌరులు 194 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించవచ్చు. అలాగే ఫిన్లాండ్, స్వీడన్, దక్షిణ కొరియా సంయుక్తంగా 2వ ర్యాంకు దక్కించుకున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ 3వ ర్యాంకును పొందాయి.
నెక్స్ట్ వాణిజ్య రాజధాని ముంబై నగరంలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHLను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించనున్నారు. ముంబైలోని సెవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నహావా సేవాను కలుపుతూ 21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా దీన్ని నిర్మించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ఈ వంతెనకు అటల్ సేతు అని నామకరణం చేయడం జరిగింది. ముంబై నవీ ముంబైల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం 2 గంటల సమయం పడుతుండగా కొత్తగా నిర్మించిన వంతెనతో 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు కాగా 16 కిలోమీటర్లకు పైగా ఈ వంతెన అరేబియా సముద్రంపై ఉంటుంది. తర్వాత ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ను అధిగమించి మైక్రోసాఫ్ట్ సరికొత్త ఘనత సాధించింది. 2021 తర్వాత తొలిసారిగా యాపిల్ మార్కెట్ విలువ మైక్రోసాఫ్ట్ కంటే 0.9% కిందకు దిగజారింది. ఈ నెలలో యాపిల్ షేర్ విలువ 3.3% తగ్గితే మైక్రోసాఫ్ట్ స్క్రిప్ 1.8% రాణించడం ఇందుకు ఉపకరించింది. ప్రస్తుతం $2.781 ట్రిలియన్, సుమారు 238.29 లక్షల కోట్లు మార్కెట్ విలువతో యాపిల్ రెండో స్థానానికి పరిమితం అవ్వగా $2.875 ట్రిలియన్, సుమారు 238.62 కోట్ల విలువతో మైక్రోసాఫ్ట్ అగ్రస్థానానికి ఎగబాకింది. మానవ కార్యకలాపాల వల్ల భూమి వేడెక్కుతూ ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల్లో మంచు కరిగిపోతుందని అమెరికాలోని డార్ట్మత్ కళాశాల పరిశోధకులు ఇటీవలైతే గుర్తించడం జరిగింది. తర్వాత ప్రస్తుతం ఉన్న లాంచర్ సామర్థ్యాలతోనే 2028 కల్లా మన దేశ తొలి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. 10వ వైబ్రెంట్ గుజరాత్ ప్రపంచ సదస్సులో భాగంగా గాంధీనగర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన ఈ ప్రసంగం అయితే చేయడం జరిగింది. లాస్ట్ వన్, క్రిస్టోఫర్ లక్సాన్ ఇటీవల న్యూజిలాండ్ దేశ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. చర్మం మీద ఉండే అసంఖ్యాక సూక్ష్మజీవులకు వయసు వల్ల చర్మంలో వచ్చే మార్పులకు మధ్య సంబంధం ఉందా అని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లోరియల్ సంస్థ పరిశోధనలో తేలింది. నవ్వేటప్పుడు ఆవేదనకు లోనవుతున్నప్పుడు కళ్ళ చివర్లో పడే ముడతలకు ఈ సూక్ష్మజీవులు కారణమవుతాయి. చర్మంలో తడి తగ్గి పొడిబారడాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పి కాలిఫోర్నియాలోని లోరియల్ సంస్థ పరిశోధనలో తేలడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇంటి వెలుపల వాతావరణంలోని వేడి, తేమ గర్భిణులను ప్రభావితం చేసి వారి పిల్లల రక్తపోటు బీపీలో హెచ్చుతగ్గులు తెస్తాయని బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్లలో జరిగిన పరిశోధనలో తేల్చాయి. నెక్స్ట్ వన్, మన దేశంలోని ఐఐటీలతో పాటు పలు విశ్వవిద్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిష్టను పెంచుకునేందుకు విదేశాల్లో ప్రాంగణాలు ప్రారంభిస్తున్నాయి. విదేశాల్లో తొలి ప్రాంగణాన్ని ప్రారంభించిన ఘనతను ఐఐటి మద్రాస్ సొంతం చేసుకుంది. ఈ సంస్థ గత నవంబర్లో టాంజానియాలోని జాంజిబార్లో ఐఐటి క్యాంపస్ను ప్రారంభించడం జరిగింది. విదేశీ క్యాంపస్ను ప్రారంభిస్తున్న రెండో భారతీయ విద్యా సంస్థగా ఐఐటి ఢిల్లీ నిలవనుంది. అబుదాబిలోని జయేద్ విశ్వవిద్యాలయంలో తాత్కాలికంగా క్యాంపస్ను నడపనున్నారు. నెక్స్ట్ వన్, తాజాగా రాజస్థాన్లోని జైపూర్ నేషనల్ యూనివర్సిటీ ప్రైవేట్ దుబాయ్లో ప్రాంగణం నెలకొల్పనుంది. ఐఐటీలో తొలి మహిళా డైరెక్టర్ ఎవరంటే ప్రీతి. ఈమె ఐఐటి మద్రాస్కు చెందిన డైరెక్టర్. ఇద్దరు భారత సంతతి వ్యాపారులు తరుణ్ గులాటి, శ్యామ్ భాటియా త్వరలో జరగనున్న లండన్ మేయర్ ఎన్నికల బరిలో నిలవనున్నారు. 2000 సంవత్సరాల క్రితం అత్యంత రద్దీ ప్రాంతంగా ఉండి ఆ తర్వాత మరుగున పడిన ఓ పురాతన నగరం ఇటీవల అమెజాన్ అడవుల్లో బయటపడింది. పురాతత్వ శాస్త్రవేత్తలు ఈక్వెడార్లో దీనిని గుర్తించారు. క్రీస్తు పూర్వం 500 నుంచి క్రీస్తు శకం 300 నుంచి 600 వరకు ఉపానో ప్రజలు ఇక్కడ జీవించినట్లు భావిస్తున్నారు. ఉత్తర కొరియాపై నిఘా కోసం జపాన్ ఇటీవల తనేగషియా అంతరిక్ష కేంద్రం నుంచి H2A అనే రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది ఉత్తర కొరియా దళాల కదలికలను పసిగట్టనుంది. అలాగే వాతావరణంలో ముప్పులను ముందస్తుగా గ్రహిస్తుంది. నెక్స్ట్, బోయింగ్కు చెందిన సరికొత్త వైడ్ బాడీ 777-9 జెట్ విమానం తొలిసారిగా మన దేశానికి రాబోతోంది. హైదరాబాద్లో జరగనున్న వైమానిక రంగ ప్రదర్శన వింగ్స్ ఇండియా కోసం ఈ నెల 16న హైదరాబాద్లో అడుగు పెడుతుంది. నెక్స్ట్, భారత ఆటగాడు అమన్ సెహ్రావత్ జాగ్రెబ్ ఓపెన్ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నీలో స్వర్ణ పథకం నెగ్గాడు. 2024 జనవరి 11న జాగ్రెబ్లో జరిగిన ఫైనల్లో అమన్ 10-0తో చైనాకు చెందిన ప్రపంచ 7వ ర్యాంకర్ వాన్ హవో జౌను ఓడించాడు. WFIపై
నిషేధం ఉండడంతో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ పతాకం కింద భారత్ బృందం బరిలోకి దిగింది. WFI ఫుల్ ఫామ్ ఏంటంటే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ DPP అభ్యర్థి లాయ్ చింగ్తే విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఆ దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. గత 8 ఏళ్లుగా దేశాధ్యక్షురాలుగా కొనసాగుతున్న సాయింగ్ వెన్ స్థానంలో బాధ్యతలు చేపడతారు. నెక్స్ట్ వన్, సేంద్రియ వ్యర్థాల నిర్వహణలో పురపాలక సంస్థలకు తోడ్పడే వినూత్న విధానాన్ని గువాహటిలోని IIT పరిశోధకులు అభివృద్ధి చేయడం జరిగింది. ఇందులో రోటరీ డ్రమ్ కంపోస్టింగ్ RDCని వర్మీ కంపోస్టింగ్ RDVCతో మిశ్రమం చేశారు. ప్రస్తుతం నగరాల్లో గృహ వ్యర్థాల విచ్ఛిన్నానికి బయోగ్రేడేషన్ వాడుతున్న విధానాలకు 2-3 నెలలు అవసరం. అయితే RDC ద్వారా 20 రోజుల్లోనే దీన్ని పుష్కలంగా ఉన్న కంపోస్టుగా మార్చవచ్చు. దీనివల్ల మున్సిపల్ వ్యర్థాల పరిమాణం 60 నుంచి 70% తగ్గుతుంది. నెక్స్ట్ వన్, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దిశగా పాకిస్తాన్ అమలు చేస్తున్న ప్రణాళికలకు అడ్డుకునేందుకు భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించి ఇటీవల వార్తల్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISBలోని డిల్యాబ్ RBIలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి బిల్డ్ ఫర్ బిలియన్స్ అనే పేరుతో స్టార్టప్ యాక్సలరేటర్ కార్యక్రమాన్ని చేపట్టింది. అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగులకు విస్తృత స్థాయిలో అన్ని రకాల ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ వన్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్కి మొదటి మహిళా లోకో పైలట్గా ఎంపికై ఇటీవల సురేఖ యాదవ్ వార్తల్లో నిలవడం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలోని దేవ్గఢ్ ఎయిమ్స్ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోదీ 10,000వ జన ఔషధి కేంద్రాన్ని ఇటీవల ప్రారంభిస్తూ వార్తల్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ వన్, వచ్చే 26న జరగనున్న 75వ గణతంత్ర వేడుకల పరేడ్లో మేడ్ ఇన్ ఇండియా ఆయుధ సంపత్తి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించిన మొట్టమొదటి మల్టీరోల్ కంబాట్ హెలికాప్టర్ LCH ప్రచండ విశేషంగా ఆకట్టుకోనుంది. పినాక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్, యాంటీ ట్యాంక్ మిసైల్ నాగ్ వంటి వాటిని కూడా ఈ ప్రదర్శనకు సిద్ధం చేయడం జరిగింది. రుచి, నాణ్యతకు మారుపేరైన భారత్లో పండించే బాస్మతి బియ్యం ప్రపంచ స్థాయిలో మొట్టమొదటి స్థానంలో నిలిచిందని ప్రముఖ ఫుడ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల ప్రకటించడం జరిగింది. తర్వాత 2వ స్థానంలో ఇటలీకి చెందిన ఆర్బోరియా, 3వ స్థానంలో పోర్చుగల్కు చెందిన కరోలినా బియ్యం నిలిచాయి. 4వ, 5వ స్థానాలకు స్పెయిన్, జపాన్ బియ్యం దక్కించుకున్నాయి. నెక్స్ట్ వన్, శాస్త్రీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసి ఖండాంతరంలో భారతీయ సంగీత కీర్తిని సమున్నత శిఖరాలకు చేర్చిన ప్రఖ్యాత గాయని పద్మవిభూషణ్ గ్రహీత డాక్టర్ ప్రభా అత్రే ఇటీవల కన్నుమూయడం జరిగింది. ఈమెకు 1990లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2022లో పద్మవిభూషణ్ పురస్కారాలు రావడం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్ 25న అటల్ సంస్కృతి అవార్డుతో ఆమెను సత్కరించడం జరిగింది. ఇది ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి.